ఉండాలి ఎడిటింగ్ లేకపోతే చేస్తాను ఫోటో షాప్ లో కూడా మందు వేసుకుంటాను మీరు డేటా అంతా లాగాల క్లోజ్ అవ్వాలి నాకు ఎవరికో పంపించండి ముందు అక్కడే గాంధీ షాపులో తలుపు పోయి రాత్రులు సీడు కొట్లు లేట్ చేస్తాను చెప్పు ఇంకా వేటి ఆ మేడ చూసి తగ్గి ఉన్నాను మాట్లాడు వచ్చాము మాత్రం బ్యాసనా కొడుకు అటు వెళ్ళారంట దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక దానివల్ల నాకు ఏం జరిగిందో జరగవచ్చు, దానికేముంది. దానికి నేను రెడీ టు ఫేస్, నేను ఫేస్ చేయడానికి రెడీ. పోలీసులు వైఫల్యం అనుకోవచ్చా? స్టేషన్ వెనకాలే అవడం అంటే ఇది పోలీసులు వైఫల్యం అనలేము. చాలా వరకు వాళ్ళు కూడా పట్టుకున్నారు, కేసులు కట్టారు. అయినప్పటికి కూడా వాళ్ళ కన్ను గప్పి ఇక్కడ జరగడం అనేది చాలా దారుణం. అది కూడా మేము మెట్లెక్కుతున్నప్పుడు నాకే ఎదురుపడి కరెక్ట్ దొరికి అది ఇలా చుట్టేసి ఇలా విసిరాడు, వెంటనే పట్టుకున్నాం. చాలా దారుణమైన పరిస్థితి. పోలీసులు ఇంకా అలర్ట్ అవుతారనే ఉద్దేశం నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఈ 5-6 నెలల్లో ఎన్నో గంజాయి కేసులు పెట్టారు. పోలీసులు కూడా చాలా పనిచేస్తారు. ఇంకా వాళ్ళు విజిలెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో మార్కెట్ ఉంది. నగర నడిబొడ్డులో ఇటువంటి మార్కెట్ ఉండడం మన అదృష్టం, ఎంత ప్లేస్ ఉండడం. కాకపోతే ఇక్కడ అడ్డగోలుగా కట్టేసినందువల్ల, బ్లాక్లన్నీ నిరుపయోగం అయిపోయినందువల్ల, ఈ లోపల ఉండే వర్తకులందరూ రోడ్ల మీదకి వెళ్ళిపోయినందువల్ల ట్రాఫిక్ అంతరాయం ఇబ్బంది జరిగి లోపలికి ఏమైనా లారీలు రావాలన్నా, సామాన్లు రావాలన్నా అవ్వట్లేదు. సామాన్య మానవుడికి ఇబ్బంది అవుతుంది. అందుకు 5 బ్లాక్స్ అన్యూజ్డ్గా ఉన్నాయి. పైన ఎటు పూర్తిగా నిరుపయోగం. ఒక రూములో వస్తుంటే మందు తాగుతున్నారు. ఇంకా ముందుకు నడిచి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక 2 గంజాయి తాగడం, ఇది చాలా అత్యంత దారుణం. నా చేతికే దొరికింది. సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది. కోతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా, అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పుడే వెళ్ళి 2 మంత్రులకి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భం వచ్చే విధంగా, సుఖంగా వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కునే విధంగా ఉంటూ, వర్తకులందరికి కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ, సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా, అలాగే పేదవాడు ఎవరైతే వర్తం చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల మేము ఇచ్చి, దానికి మంచిగా దారుల కోసం కూడా సెపరేట్గా ఏదో ప్లాన్ చేసి, వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది. నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత పెద్ద బిల్డింగ్ ఏమీ లేవు. పైన కూడా దొడ్డుకులు వెళ్ళే పరిస్థితి, లెటర్స్ కూడా పైన వాడుతున్నారు. ఎంత దారుణంగా ఉంది. ఎక్కడున్నాం మనం? నగర నడిబొడ్డులో ఉంది. తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోండి. పొట్టి శ్రీరాములు మార్కెట్కి పూర్వం ఏదో తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటనేది మొత్తం చూస్తాం. ఇది నాకు పరిస్థితి చూస్తే ఇదంతా డిస్మాంటిల్ చేయాల్సింది. ఇది తప్పకుండా మధ్యలో ఇక్కడ ఒకసారి చూడండి.
ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ప్రజలందరికీ వర్తకుల దగ్గర నుండి తోపుడు బళ్ళ దగ్గర నుండి కామన్ మ్యాన్ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి మేలు చేయడం మా ప్రజాప్రతినిధులుగా మా ముగ్గురు బాధ్యత కనుక చేసుకుంటూ అవసరమైతే ఇది నేను అసెంబ్లీలో కూడా క్వశ్చన్ పరంగా వేసి దీనికి ఏం చేయాలనుకున్నా అడుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.